బుగ్గలు సవరించాడు. ఈరోజు వచ్చి పిడి గుద్దులు గుర్తున్నాడు. బాధుడే బాధుడు. ఏ ఒక్క వ్యక్తి అయినా బాగున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. చితికిపోయారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒకటి రెండు కాదు, అన్ని విషయాల్లో నేను ఒక్క విమర్శించడమే కాదు. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది విమర్శ ఎంత ముఖ్యమో దానికి ఏ విధంగా రెక్టిఫై చేయాలనో అవి కూడా మీకు సమాధానం చెప్తాను. ఈరోజు మేమందరం కూడా జనసేన, బీజేపీ, తెలుగుదేశం జట్టు కట్టామంటే అది మా కోసరం కాదు తమ్ముళ్ళు, మీకోసరం, మీ ఉద్యోగాల కోసరం, మా ఆడబిడ్డల భవిష్యత్తు కోసరం. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలదొక్కోవాలి, మళ్లీ రాష్ట్రానికి భవిష్యత్తు ఉండాలి. 13 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేను అందుకని నేనేదో విమర్శించడానికే రాలేదు, ప్రత్యామ్నాయ ప్రణాళిక ఇస్తా. నేను ఒక్క విషయం అడుగుతున్నా, నేను అభివృద్ధి చేశానా లేదా ఈ రాష్ట్రాన్ని మిమ్మల్ని అడుగుతున్నా. నా మీద మీకు నమ్మకం ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 25 సంవత్సరాల కంటే ముందు సైబరాబాద్ నిర్మాణం చేసి తెలంగాణకు ఆస్తి వచ్చిందంటే, సంపద వచ్చిందంటే, ఆదాయం పెరిగిందంటే అది చేసింది నేనే కదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. నేను ఆ ఉద్దేశంతోనే అమరావతి, పోలవరం పెట్టుబడులు, అభివృద్ధి బ్రహ్మాండంగా చేయాలని ముందుకు పోతే దుర్మార్గుడు వచ్చి అన్ని కూడా విధ్వంసం చేసే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే మీకు అందరికి హామీ ఇస్తున్నా, ఈ రోజు మీ అందరి జీవితాల్లో వెలుగు తీసుకొస్తాను, ఆడబిడ్డలకు భద్రత కల్పిస్తాను, పిల్లల భవిష్యత్తు బంగారు భవిష్యత్తు చేస్తాను. నాతో కలిసి నడవమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. తమిళలో ఇక్కడ మీరున్నారు, ఏ రైతైనా బాగున్నాడా అని మిమ్మల్ని అడుగుతున్నా. దేశంలో ఎక్కువ అప్పులుండే రాష్ట్రం, ఎక్కువ అప్పులుండే రైతు మన రాష్ట్రంలో ఉన్నాడు. దేశంలో ఎక్కువ ఆత్మహత్యలు చేసుకునే రైతాంగం, కౌలు రైతు మన రాష్ట్రంలో ఉన్నారు. నేను అడుగుతున్నా, మీకు గిట్టుబాటు ధర వచ్చిందా అని అడుగుతున్నా. పంట బీమా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే నేను హామీ ఇస్తున్నా, నేను వస్తానే, మేము వస్తానే రైతే రాజుగా పరిపాలన సాగిస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కావలసినటువంటి గిట్టుబాటు ధరలు ఇస్తాం, మళ్ళా పంట బీమా తీసుకొస్తాం, పాత పద్ధతి పెడతాం, ప్రతి ఎకరాకు నీళ్లు ఇస్తాం, ధాన్యం అమ్ముకునేందుకు ఇబ్బందులు పడకుండా సేకరణ చేస్తాం, అక్వా సాగుకి ₹50 కరెంట్ ఇస్తాం, హార్టికల్చర్ కి డ్రిప్ ఇరిగేషన్, స్ప్రింక్లర్ ఇరిగేషన్ ఇచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. నేనున్నప్పుడు మీకు సబ్సిడీలు ఇచ్చాను, ఆధునికమైన పనిముట్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ట్రాక్టర్లు ఇచ్చాను, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. రాబోయే రోజుల్లో నేను ఆ రోజు ఆలోచించి నేచురల్ ఫార్మింగ్ కూడా, జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కూడా తీసుకొచ్చేది నేనే. ఈ రోజు హామీ ఇస్తున్నా, వ్యవసాయంలో ఖర్చులు తగ్గిస్తా, రైతు ఆదాయం పెంచుతా, ఆధునీకరణ తీసుకొస్తాం, టెక్నాలజీ కూడా తీసుకొచ్చి మిమ్మల్ని పూర్తిగా ఆదుకునే బాధ్యత, వ్యవసాయానికి నెంబర్ 1 ప్రియారిటీ ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క రెండో భరోసా, తమిళు బాధుడే బాధుడు, అవునా కాదా? అన్ని ఛార్జీల మోత, అవునా కాదా? కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా? ఎన్నిసార్లు పెరిగాయి? 9 సార్లు పెరిగాయా లేదా? నేనున్నప్పుడు పెరిగాయా? పెంచానా? కరెంటు కొరతుంటే మిగులు రాష్ట్రంగా తయారు చేశాను, ఇప్పుడు మళ్ళా కొరత రాష్ట్రంగా తయారు చేశారు. ధరలు విపరీతంగా పెంచారు. నేను ఒకటే మీ అందరికీ చెప్తున్నాను, ఇవన్నీ కూడా
సమర్థవంతమైన పాలనతో కరెంటు ఛార్జీలు పెరగకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క సోలార్కి ప్రాధాన్యత ఇస్తాను. మీ ఇంట్లోనే కరెంటు తయారు చేసుకోవచ్చు, మీరే వాడుకోవచ్చు. చాలకపోతే మేము ఇస్తాం, మీ దగ్గర మిగులుంటే డిపార్ట్మెంట్కి ఇవ్వచ్చు. అదే మాదిరిగా మీ పంప్ సెట్ కూడా సోలార్ పెడతాం. మీరు అవసరమైన కరెంటు నీళ్లు లిఫ్ట్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెంటు మిగిలితే గ్రిడ్కి ఇచ్చి మళ్ళా తిరిగి మీకు ఇచ్చే విధానానికి ప్రవేశపెడతా. రైతుకు ఆదాయం పెంచే మార్గం, కరెంటు ఉత్పత్తి చేసే మార్గం, సోలార్ ద్వారా వచ్చే మార్గానికి నేను శ్రీకారం చుడతానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈరోజు చెత్త మీద కూడా పన్నేశాడు. నేను వస్తానే చెత్త మీద పన్ను తొలి రోజే తీసేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంటి పనులు నియంత్రణ చేస్తాం. పెట్రోల్ డీజిల్ మీద ఒరిస్సాకు పోతే మనకంటే తక్కువ, మంది మాత్రం చాలా ఎక్కువ. అవన్నీ నియంత్రణ చేస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మూడో భరోసా మద్యం. ఏం తమ్ముళ్ళు మద్యం